ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి పురుషోత్తముడు, ఉత్తమ మానవుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో సరయూ నదీ తీరంలో అయోధ్య మహానగరంలో అక్కడ అవతరించి 11,000 సంవత్సరాల కాలం ఈ భూమిని పావనం చేస్తూ మనిషి ఎట్లా జీవించాలి అని జాతికి చెప్పిన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ఆయన అవతరించినటువంటి ఆ స్థానం అన్యాక్రాంతమై ఈ కలియుగంలో సుమారుగా ఒక 500 సంవత్సరాల పాటు రకరకాల మలినాలతోటి అది కలుషితమైతే ఆ మలినాలన్నింటినీ కూడా తొలగించి ఆ కాలుష్యాన్ని నిర్మూలించి ఏర్పడ్డ మచ్చలని తొలగించి ఈ కాలంలో మన కాలంలో మనం రామాయణాన్ని అంతటినీ స్వామికి విన్నవించిన అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలం. అందరం స్మరిద్దాం. శ్రీ రఘునందన పరబ్రహ్మ